కొందరు చెప్పారు నాకు ప్రేమ అంటే ఇంట్లో కూర్చోబెట్టి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం అని. బట్ నా దృష్టిలో ప్రేమ అంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం. అంతేకాని మనకు నచ్చినప్పుడు మనకి నచ్చినట్టు మన ఇంట్రెస్ట్ బేస్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చాలా ఇచ్చేసాం, వాళ్ళని చాలా హ్యాపీగా ఇంట్లో కూర్చోబెట్టి సాదుతున్నాం అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, పెళ్ళికి ముందు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఇంట్లో ఎంత గారాబంగా పెరిగినా పెళ్ళి తర్వాత భార్యకి అండ్ భర్తకి ఒకరి పట్ల ఒకరికి గౌరవం అండ్ ఒకరికి కావాల్సింది ఇంకొకరు ఇస్తున్నామా, వాళ్ళకి నచ్చింది చేస్తున్నామా, లేదా మన ఇంట్రెస్ట్ బేస్డ్ మాత్రమే వాళ్ళకి చేస్తున్నామా, వాళ్ళని వాళ్ళలాగా మనం యాక్సెప్ట్ చేసి ఆ రెస్పెక్ట్ ఆ ప్రేమ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ విషయానికి వస్తే నా జీవితంలో ఎంతో గొప్ప మనిషిని కలిశాను. చాలా అదృష్టం చేసుకున్నాను ఇలాంటి మనిషి నా జీవితంలో దొరికినందుకు. కొందరు చెప్పారు నాతో, ఒక్కదానివే కూతురివి, మంచి ఉద్యోగస్తుడు అండ్ మంచి ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేస్తామని. ఒక క్యాబ్ డ్రైవర్ కార్ తోలే వాటిని చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని. ఇంకొందరు అన్నారు, నిన్ను చూస్తే బాధగా ఉంది, ఎలా బ్రతకాల్సిందానివి, ఎలా బ్రతుకుతున్నావు ఇప్పుడు అని. ఇంకొందరు అన్నారు, నీ జీవితం అయిపోయింది, తొందరపడింది అమ్మాయి అని. ఇలా అనేవాళ్ళు ఈరోజు నువ్వు ఒక్కదానివే జీవితంలో నీకు నచ్చినట్టుగా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నావు, జీవితంని నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు, చాలా అదృష్టం చేసుకున్నావు ఆ మనిషిని దొరకడం అని. అండ్ ఎవరైతే మా దగ్గర డబ్బు లేదని చూసారో వాళ్ళే ఇప్పుడు మా దగ్గర అడుగుతుంటే భలే సరదాగా అనిపిస్తుంది నాకు. సో ఆడపిల్లలు మనిషిని వాళ్ళ గుణంని చూసి మనిషిని చూస్ చేసుకోండి. ఆస్తులు అంతస్తులు కలిసి కష్టపడితే ఈ కాలంలో సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ సంతోషం ఏ డబ్బు ఇవ్వదు. ఒక అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేస్తూ ప్రేమించే భర్త అంటే తప్ప. అదే నేను నా జీవితంలో అర్థం చేసుకొని ఆలోచించి తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఈరోజు నా ఆనందానికి కారణమైంది. పెళ్ళికి ముందు ఎన్నో భయాలు, ఎన్నో ఆలోచనలు. ఒక ఆడపిల్ల జీవితం పెళ్ళి తర్వాత ఎంతో మార్పు వస్తుంది. అలాంటి పెళ్ళి అర్థం చేసుకునే మనిషి వస్తాడా, నేను చెప్తే వింటాడా, నన్ను రెస్పెక్ట్ చేస్తాడా, లేక తన అవసరం కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు నన్ను చూస్తాడా? ఒకవేళ అలా చూస్తే ఎలా బ్రతకాలి? అమ్మా నాన్న గురించి ఆలోచించకుండా నా జీవితం నేను బ్రతకాలా, లేదా వాళ్ళ కోసం జీవితం మొత్తం నా లైఫ్ ఇంతే అని అనుకొని బ్రతకాలా? నా ఆలోచనలు సరిపోనట్టు దానికి బంధువులు ఒక కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంటున్నావా, అంత చదువుకున్నావు, ఇలాంటి వాటిని చేసుకుంటున్నావా, ఏం తక్కువ అయింది నీకు అని ఎన్నెన్నో మాటలు. బట్ నా ఆలోచన మొత్తం తనని మొదటిసారి కలిసినప్పుడు తను ఇచ్చిన మర్యాద, ఆడవాళ్ళ పట్ల తనకి ఉన్న రెస్పెక్ట్, తనతో మాట్లాడిన తర్వాత ఒక తన భార్యతో తను ఎలా ఉండాలో అని అనుకుంటున్నాడో, ఇలా ఎన్నెన్నో మాటల తర్వాత నాకు తన ప్రొఫెషన్ అండ్ తన ఆస్తి అంతస్తులు ఇవేమీ కావు ఒక ఆడపిల్లకి ఆనందం ఇచ్చేవి అని డిసైడ్ అయ్యా. చుట్టాలకి ఒకటే చెప్పా, మీరు తనలో జస్ట్ ఆస్తి అంతస్తులు ఫినాన్స్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నేను ఆనందంగా ఉండడానికి తన గుణం, తన మంచి నాకు ఇచ్చే మర్యాద, తనకు ఆడపిల్లల పట్ల ఉన్న గౌరవం నాకు ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నా దృష్టిలో సక్సెస్ అంటే ఆనందంగా ఉండడం, ఉన్న దాంట్లో మర్యాదపూర్వకంగా హ్యాపీగా ఉన్న వాళ్ళతో సంతోషంగా ఉండడం. ఆ విషయంలో నేను గెలిచాను. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మై హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళందరికీ నేను చెప్పగలుగుతున్నా, నేను చాలా ఆనందంగా ఉన్నా. పెళ్ళి తర్వాత కొందరికి ఎందుకు పెళ్ళి చేసుకున్నానో ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళందరూ గుర్తొస్తారు, కానీ నాకు నువ్వు పక్కన ఉంటే ఎవరు గుర్తురారు. ఎందుకో నీకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు. నా లైఫ్లో నేను కోల్పోయిన బెస్ట్ ఫీలింగ్స్ని, నేను కోల్పోయిన బిగ్గెస్ట్ ఫీలింగ్స్ని నేను షేర్ చేసుకోలేనివి వాటిని అన్నిటినీ ఫుల్ఫిల్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. 2 days బ్యాక్ స్టెప్స్ మీద నుంచి కింద పడ్డాను, దెబ్బ తగిలింది. నా నొప్పిని తట్టుకోలేక ఏడుస్తుంటే నన్ను ఎలా సంతోషంగా ఉంచుదామా, నేను ఎలా నన్ను బాధ నుంచి ఎలా తీసుకొద్దామా అని చెప్పేసి తను ఎంతో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే
నాకేదో ఒక బాధ్యతలాగా రెస్పాన్సిబిలిటీ లాగా చేయాల్సింది చేసేసి ఒక టిఫిన్ తీసుకొచ్చో ఏదో ఒకటి చేసేసి సరే అంతా చూసుకున్నాను కదా అని చెప్పి తన ఫోన్ తను చూసుకోలేదు. నా కళ్ళ ముందే ఎంతోమందిని చూసా రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నారు కానీ ప్రేమ చూపించట్లేదు. నాకు హ్యాపీ అనిపించింది. కొందరు మగాళ్ళలాగా కాదు అని. అందరూ అని నేను చెప్పను, కొందరిలాగా మా ఆయన కాదు, ప్రేమకి బాధ్యతకి తేడా తెలిసిన మనిషి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా నొప్పి చాలా తొందరగా పోయినట్టు అనిపించింది నాకు. అంటే ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే కష్టం కూడా పెద్దగా అనిపించదు అంటారు కదా, పూరి గుడిసెలో అయినా బతికేచ్చు అంటారు కదా. మేబీ ఇలాంటి ప్రేమ దొరికినప్పుడే అనుకుంటా వాళ్ళందరూ బ్రతకగలిగింది. ఇలాంటి ప్రేమ దొరికిన వాళ్ళే అనుకుంటా ఆ కొటేషన్ రాసింది. కానీ కొందరు మగవాళ్ళు మర్చిపోతున్నారు. ఏంటంటే పెళ్ళికి ముందు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశారు, పెళ్ళి తర్వాత కూడా చేయాలి. మా ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ భార్య కంటే ఫ్రెండ్స్ ఎక్కువైపోకూడదు, భార్య తర్వాతే ఫ్రెండ్స్ అవ్వాలి. మా ఆయనకి నేను అదయ్యా. ఫస్ట్ నేను, దాని తర్వాతనే ఫ్రెండ్స్. కుదిరినప్పుడు వెళ్ళి కలుస్తాడు, మ్యాక్సిమం టైం నాతోనే స్పెండ్ చేస్తాడు. బిఫోరే అనుకున్నాడు నా భార్యతో నేను ఆఫ్టర్ మ్యారేజ్ తనే నా ఫస్ట్ ప్రయారిటీ, దాని తర్వాతనే అందరూ అని. తను అనుకోబట్టే ఈరోజు నన్ను ఇంత ఆనందంగా ఉంచుతున్నాడేమో. కొందరు దీన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేరు. ఆడపిల్లలు అన్నీ వదిలేసి మీరే ప్రపంచమని మీతో బ్రతకడానికి వస్తారు, మీరు మమ్మల్ని వదిలేసి ప్రపంచం మొత్తం గెలుద్దామని అనుకుంటారు. దయచేసి ఆలోచించండి. మేము మిమ్మల్ని చూసి బ్రతుకుతున్నాం, మీరు మమ్మల్ని వదిలేసి అందరినీ చూసి బ్రతుకుదామని అనుకుంటున్నారు. ఇది కొందరికి మాత్రమే, అందరికీ కాదు. మేము చెప్పేది కొంచెం కరెక్ట్ అనిపించిన అర్థం చేసుకొని ఆనందంగా ఉండండి ఉన్న దాంట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖియాన్ బ్లాగ్స్.